హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Neeru'skitchenlab. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది మంచి హెల్దీ ఫుడ్. ఈ ఫుడ్ని మార్నింగే చేసుకుని తింటే బ్రేక్ఫాస్ట్లో ఆ రోజంతా మీరు ఎనర్జెటిక్గా హెల్దీగా ఉంటారనమాట. ఇవి పెసల కట్లెట్స్ అండి. పెసలతో చేసిన కట్లెట్స్. పెసల్ని స్ప్రౌట్స్గా చేసుకుని ఆ స్ప్రౌట్స్తో చేసిన కట్లెట్. స్ప్రౌట్స్ అంటేనే హెల్దీ ఫుడ్ మనకి తెలిసిందే. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పెసలలో హెల్తీ న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉన్నాయంట. అండ్ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అండ్ ఫైబర్ కూడా ఎక్కువ అంట. అది గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి పెద్ద పెద్ద డిసీజెస్ రాకుండా రెడ్యూస్ చేస్తుంది అన్నమాట రిస్క్. అండ్ దీనివల్ల పెసల వల్ల మన బాడీ కూడా చాలా కూల్గా ఉంటుందంట. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుందంట. ఇది లో క్యాలరీస్, బాగా లో ఇందులోని, అండ్ ప్రోటీన్ ఎక్కువ అంట. మొదటగా మనం ఒక గిన్నె తీసుకుందాం. గిన్నెలో ఒక గ్లాసు పెసలు వేసుకున్నా, అందులో కడిగేసి శుభ్రంగా నీళ్ళు వేసుకుని 6 గంటల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు 6 గంటలు అయిపోయిన తర్వాత పెసలు ఇలా తయారవుతాయి. అవి తీసుకుని మొత్తం ఒక జల్లెడ్ లాంటి గిన్నెలో, ఆ జాలి దాంట్లో కింద ఒక బౌల్ పెట్టి దాని మీద ఇది పెట్టేసి అందులో ఈ పెసలన్నీ నేను చూపించిన విధానంగా వేసుకోండి. స్ప్రౌట్స్ అంటే మూట కట్టడం, అలా ఉంచుకోవడం అదంతా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అలా కాకుండా ఇది చక్కగా మూటలు ఏం కట్టకుండా, ఎక్కడ కట్టకుండా వేలాడబెట్టడం అదేమీ లేకుండా ఈ జాలి లాంటి దాంట్లో అలా స్ప్రెడ్ చేసుకుని ఒక మూత పెట్టుకుని ఒక 24 గంటలు 1 డే ఫుల్గా ఉంచేస్తే ఇలా చక్కగా పెద్ద పెద్ద స్ప్రౌట్స్ వచ్చి మొలకలు చూసారా ఎంత చక్కగా అయినాయో. ఆ మొలకలన్నీ తీసుకుని ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఆ మొలకలన్నీ వేసేసుకుని చక్కగా కొంచెం నీళ్ళు వేసి, అంటే రాత్రంతా అది డ్రైగా ఉంది కదా, కొద్దిగా ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుని ఇలా బరక్కగా మిక్సీ పట్టండి. అదంతా ఒక బౌల్లోకి తీసుకోండి. ఫుల్గా పేస్ట్లా చేయొద్దు, అలా బరకగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సోడా తీసుకుని, తినే సోడా స్పూన్లో వేసుకుని అలా వాటర్ వేసుకుని, ఆ స్పూన్లో సరిగ్గా సరిపోయిన వాటర్ వేసుకుని అలా తిప్పితే సోడా కరిగిపోతుంది. సోడా మొత్తం అందులో వేసేసి కలిపేసి శుభ్రంగా ఆ కలిపిన పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, క్యారెట్ అండ్ కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పిండిలో 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు వేసుకోండి. అండ్ కట్ చేసిన వెజిటేబుల్ కూడా ఒక్కొక్కటి వేసేసుకుని పిండి అంతా కొంచెం కలుపుకుంటే ఒక 1/2 స్పూన్ తరిగిన అల్లం ముక్కలు, ఒక 2 స్పూన్స్ ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, టేస్ట్కి సరిపడగా ఉప్పు కలుపుకోండి. శుభ్రంగా అన్నీ మిక్స్ అయిపోయేలా కలిపేసుకుని ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్తో గ్రీస్ చేయండి. అదంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ చాలు, 1 స్పూన్ ఆయిల్ అయితే చాలు. ఇప్పుడు ఈ పిండినంతా మంచిగా కట్లెట్ షేప్ చేసుకుని ఒక్కొక్కటి ఆ పెనం మీద పెట్టి మంచి రంగు వచ్చే వరకు 2 వైపులా ఫ్రై చేసుకుంటాం. 3 మినిట్స్ సరిపోతుంది. టోటల్గా 10 మినిట్స్ అయితే మంచిగా కట్లెట్స్ రెడీ అయిపోతాయి. దీనికి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇగో హెల్దీ కట్లెట్స్ రెడీ. ఈ కట్లెట్స్ని దేనితోటైనా సాస్తో కానీ, మయోనీస్తో కానీ, మీకు ఇష్టమైన చట్నీతో తినచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.